అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందున్న దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగి బహుమానం పొందవాలని గురి యొద్దకి పరిగెత్తుచున్నాను. చాలండి. 13, 14 వచనాల్లో అపోస్తలుడైన పౌలు చెబుతున్న అద్భుతమైన సంగతులు మనకి ఇక్కడ కనపడుతున్నాయి. ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే మన జీవితాల్లో ఎన్నో సంవత్సరాలు గతించిపోతున్నాయి. ఆ సంవత్సరాలు కూడా ఎలా గడిచిపోతున్నాయి అంటే నీడవల గతించిపోతున్నాయి. క్రీస్తు వారికి రాకడ సమీపంగా ఉంది. సంవత్సరాలు గతించిపోతున్నాయి, కానీ ఆ సంవత్సరాలు మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఏమాత్రము ప్రయత్నం చేయట్లేదు. మనం ఏమాత్రము కూడా గతించిన సంవత్సరాల్లో మనం పరిపూర్ణత సాధించినట్టు కూడా మనకి కనబడట్ల. ఎవరైనా ఎదుగుతున్నారు అని అంటే ఎక్కడికి ఎదుగుతారు? పరిపూర్ణతలోనికి ఎదుగుతారు. ఎందులోకి ఎదుగుతారు? పరిపూర్ణతలోకి ఎదుగుతారు. ఎదుగుతున్నారని అంటే పసిపిల్లలా ఉండిపోవడానికి ఎదుగుతున్నాడు అని అంటే పెద్దవారు అవడానికి ఎదుగుతారు. క్రీస్తు యేసులో ఉండటానికి మన అన్ని విషయాల్లో ఎదగాలని దేవుని వాక్యం చెబుతుంది. కనుక ప్రతి సంవత్సరం కూడా మనం మెరుగుపరుతూ ముందుకు కొనసాగాలని దేవుడు కోరుతున్నాడు. ఇలాంటి క్రమంలో మనం ప్రతి సంవత్సరం కూడా రాబోతున్నటువంటి సంవత్సరాలు కానీ రాబోతున్న దినాలు కానీ ప్రతి క్షణము కూడా మనకి చాలా విలువైనవి. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఆఖరి దశలో రాసినటువంటి పత్రిక ఇది. చెరలో ఉండి రాసిన పత్రిక. అంటే ముగింపు దశకు వచ్చేసాడు ఆయన. ముగింపు దశలో ఆయన పరిచర్య ఇక కడముట్టిస్తాడు అన్న దశలో మాట్లాడుతూ ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నాడు క్రైస్తవులకి. ఈరోజు పౌలు గారు మాట్లాడిన ఈ మాటలు బట్టి మనం నేర్చుకోబోతున్న సందేశం ఏంటంటే, నూతన సంవత్సరంలో సమాధానకరమైన జీవితాన్ని జీవించడం ఎలా అనే దాని మీద మనం పౌలు గారి జీవితంలో పౌలు గారు అనుభవాల్లో ఉంచి క్రోడీకరించుకుని పరిశుద్ధాత్మని సహాయంతో మాట్లాడినటువంటి రెండు మాటలు, 2 వచనాల్లో ఉన్నటువంటి సందేశాన్ని ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన జీవిత చరమాంకులు మాట్లాడుతూ ఇక ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తాడన్నట్లుగా ఉన్న ఆ సమయంలో ఆయన ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశం. మనం కొత్త సంవత్సరంలో కొత్త విషయాలు, నూతన హృదయంతో, నూతన తలంపులతో, నూతన విజయాలు మనం పొందుకోవడానికి ఆయన మంచి సూచన ఇచ్చాడు. ఇందులో క్రైస్తవులకు మనం ఈ సూచనలు మనం పాటిస్తే ఖచ్చితంగా 2024 ఒక అద్భుతమైనటువంటి విజయాల జాబితాలో ఈ సంవత్సరం జారుతుంది. లేదనుకుంటే 2023 గడిచినట్లే 2024 కూడా గడిచిపోతుంది. దేవుని చిత్తం కాకపోతే 2024లోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక చాలా జాగ్రత్తగా మనం 2024ని సక్సెస్ చేసుకోవాలి. సక్సెస్ చేసుకోవాలంటే ఏం చేయాలి? కొన్ని మెలకువలు పాటించాలి. ఏంటి ఆ మెలకువలు అని అంటే, మనకంటే ముందు పరిపూర్ణులైనటువంటి భక్తుల వారి యొక్క జీవితాల్లో నుంచి, వారి మాటల్లోంచి కొన్ని సంగతులు మనం నేర్చుకుని ముందుకే కొనసాగాలి. పౌలు గారు చెప్తున్నాడు, ఆయన అద్భుతమైనటువంటి ఒక విషయం చెప్పాడు. ఏమంటున్నాడనంటే, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడచ్చు. పౌలు గారు ఇస్తున్నటువంటి విజయ సూత్రం ఏంటంటే, వెనక్కున్నవి మరిచి అంటే మనం ముందుకు సాగాలని అంటే వెనక్కున్నవి మర్చిపోవాలంట. మనకు ముందుకు దూసుకుపోవాలని అంటే వెనుకున్నవి మర్చిపోవాలంట. అయితే పౌలు గారు మాట్లాడుతున్న ఈ అంశంలో ఆయన ఏమంటున్నాడని అంటే, వెనకున్నవి మర్చిపోవాలి అని అంటే మనోళ్ళు ఏం చేస్తారని అంటే మర్చిపోకూడని మర్చిపోతారు, మర్చిపోవాల్సినవి జ్ఞాపకం తెచ్చుకుంటారు. పౌలు గారు వెనకున్నవి, గతాన్ని మర్చిపోమని అంటే ఏం మర్చిపోమన్నాడు, ఏం మర్చిపోకూడదు అనేది కూడా మనం ఆలోచించాలి. మర్చిపోవలసినవి మర్చిపోవాలి, మర్చిపోకూడనివి మర్చిపోకూడదు. పౌలు గారు ముందుకి గురి వద్దకు పరిగెట్టడానికి వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుతున్నాడట. వెనకున్నవి
ఏం మర్చిపోకూడదని అంటే పౌలు గారు ఏ స్థితిలో ఆయన రక్షించబడ్డాడో, ఎలాంటి స్థితిలో ప్రభు ఆయన్ని పిలుచుకున్నాడో ఆ సంగతులు మర్చిపోలేదంట ఆయన. అవి మర్చిపోకూడదు. ఏంటది? దేవుడు తన జీవితంలో, తన గతంలో ఏం చేశాడో, ఎలా రక్షించుకున్నాడో అన్న సంగతిని మర్చిపోతే మనం ముందుకి సాగలేం. తన గతంలో ఉన్నటువంటి వాటిని మర్చిపోవటం అని అంటే, వెనక్కున్నవి మర్చిపోవటం అని అంటే దేవుడు మనల్ని రక్షించుకున్న పరిస్థితులు మర్చిపోవటం కాదు. పౌలు గారు ఇంకేం మర్చిపోలేదని అంటే, గతంలో దేవుడు అతనికి నేర్పించిన జ్ఞానాన్ని మర్చిపోలే. చాలామంది గతంలో వారి జ్ఞానాన్ని కూడా మర్చిపోతుంటారు. పౌలు గారు మర్చిపోమని అన్నది దేవుడు రక్షించుకునే విధానాన్ని మర్చిపోమని కానీ, దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని మర్చిపోమని కానీ పౌలు గారు ఇక్కడ సూచన ఇవ్వట్ల. వాటిని మర్చిపోకూడదు. వాటిని మర్చిపోవటం ముందుకి సాగలేం. తర్వాత తన గత జీవితంలో తన జీవితం అతనికి నేర్పినటువంటి పాఠాలు ఆయన మర్చిపోలేదంట. జీవితం కూడా కొన్ని పాఠాలు మనకి నేర్పిస్తుంది. మన అనుభవాలు కూడా మనకి పాఠాలు నేర్పిస్తాయి. చూడండి, కొంతమంది చూస్తాం, వారి జీవితం ఒక పాఠం అవుతుంది మనకి. మన జీవితమే మనకు ఒక్కసారి పాఠం అవుతుంది. ఒకసారి మన జీవితాన్ని ఒక సీడ్ వేసుకుని చూస్తే ఎలా బ్రతకాలి అని అనిపించవచ్చు, లేదనుకుంటే ఎలా బ్రతకూడదు అని కూడా అనిపించవచ్చు. ఒకసారి మన గతాన్ని మనం వెనక్కి చూసుకుంటే మన ఆధ్యాత్మిక జీవితాన్ని కొన్ని పాఠాలు నేర్పిస్తాయి. ఏంటి ఆ పాఠాలు ఏంటంటే, ప్రార్థన లేదు, బైబిల్ చదువుకోవటం లేదు, లోకంలో ఇష్టానుసారంగా తిరిగాను, దేవునికి ఏమాత్రం నేను ఉపయోగపడలేదు అని ఆ సీడీలో మన రిపోర్ట్ ఒక జీవిత కథకు వచ్చిందనుకోండి, అలా ఉండకూడదని నేర్చుకోవాలి. ఇక దేవుని కొరకు 2023లో మనం ఏమైతే సాధించామో అవి ఇతరులకు మాదిరికరంగా ఉన్నాయనుకోండి, ఉంటే ఎలా బ్రతకాలి అని నేర్చుకోవాలి. మన గతాన్ని, మనం గతంలో జీవించిన జీవిత విధానంలో మన అనుభవాలు నేర్పిన పాఠాలను మనం మర్చిపోకూడదు. దేవుడు మనల్ని రక్షించుకునే విధానాన్ని మర్చిపోకూడదు. దేవుడు మన పట్ల చూపించిన కృపని మనం మర్చిపోకూడదు. దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని మర్చిపోకూడదు. వెనకున్నవి మరిచి అని అంటే వీటిని మర్చిపోతున్నారు చాలామంది. గతహ అంటారు అట్లని. వాటిని మర్చిపోమని పౌలు గారు ఇక్కడే మనకి సిఫారసు చేయట్లా. వాటిని మర్చిపోమని దేవుడే మనల్ని పౌలు గారి ద్వారా చెప్పట్లా. మనం మర్చిపోవాల్సినవి ఏంటి? కొన్ని మర్చిపోకపోతే ఎలాంటి నష్టాన్ని తీసుకొస్తాయి అనేది కూడా మనం ఆలోచించాలి. అందు గురించి ఆయన ముందుకి దూసుకుపోవటానికి, ముందున్న వాటి కొరకే ఆయన వేగిరి పడటానికి గల కారణం ఏంటంటే, వెనకున్నవి మర్చిపోయాడు. నిజంగా ఒక్కొక్కసారి మనం అనుకుంటాము, పెద్ద భవనం లేదనుకుంటే పెద్ద కారు, కియా కారో, బెంజ్ కారో, లేదా ఒక కేజీ బంగారమో, ఇవన్నీ ఏమనుకుంటాం తెలుసా? బహుమానం అనుకుంటాం. ఒక చక్కటి ఉద్యోగమో బహుమానం అనుకుంటాం. కేజీ బంగారం ఇచ్చిన, ఒక చక్కటి భవనం ఇచ్చిన, ఒక చక్కటి కారు ఇచ్చిన, ఎవరూ మన గ్రామంలో అందుకోలేనంత గొప్ప ఉద్యోగాన్ని దేవుడు మనకి ఇచ్చిన, మరిచిపోవటం అనే ఒక బహుమానాన్ని దేవుడు మనకి ఇవ్వకపోతే అవన్నీ ఉన్నా శుద్ధ దండగా. అవునా కాదా? అర్థమవుతుందా నేను చెప్పింది? ఇన్నున్నా కొన్ని చేదు జ్ఞాపకాలు మనం మర్చిపోకపోతే ఇవున్నా మనకి సంతోషం ఉండదు. అంటే మరుపు అనేది దేవుడిచ్చే బహుమానాల్లో ఒక బహుమానం. మరుపు అనేది లేకపోతే ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోదు మనం. దేవుడు కొన్ని విషయాల్లో మనకి తెలియకుండా ఏమిస్తాడో తెలుసా? మరుపు. ఆ మరుపు లేదనుకోండి, మన పని ఏమైపోద్దో తెలుసా? సిక్ అయిపోద్ది. అందు గురించి ఆయన వెనకున్నవి మర్చిపోయాడంట. మరుపు అనే దాని మీద కొన్ని ఆలోచనలు చేద్దాం. పౌలు గారు ఏమంటున్నాడనంటే, వెనకున్నవి లక్కి పెట్టగానే ఉన్నాడు పుట్టినోట్లో. ఏమన్నాడు? పుట్టినోట్లో ఏమన్నాడు? వెనకున్నవి మరచి అన్న చోట పుట్టినోట్లు ఏముంది? వెనకున్నవి లక్ష్య పెట్టక. అంటే ఆయన గతం మీద ఆయన నిలబడలేదంట. చాలామంది ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ గతం మీద నిలబడి ఆలోచిస్తుంటారు.
ఇందాక రూబేన్ గారు వాక్యం చెబితే ఏమంటున్నాడు, నా గత జీవితం డిసెంబర్ నెల వచ్చేటప్పటికి లక్షల జేబులో ఉండే, దాన్ని ఆయన మర్చిపోయాడు. మర్చిపోకుండా అక్కడే ఉన్నాడు అనుకోండి, ఈ సేవ అనవసరం అనిపిస్తుంది. ఏమొస్తున్నాయి ఇప్పుడు? ఆయన ఏదో సేవకుడు పైకి ముఖ రూపం నవ్వుతూ కనపడుతుంది, కానీ వెనకాల ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి. కానీ అవన్నీ ఏం చేస్తాడని అంటే ఆనందంగా స్వీకరిస్తాడు. అలా కాకుండా నేను అప్పుడు సౌండ్ సిస్టమ్ వేసినప్పుడు, నేను ఆటో నడుపుతున్నప్పుడు ఎంత గొప్ప డబ్బు నా దగ్గర ఉండేది, జేబుల నిండా డబ్బు ఉండేది, నేనే ఒకడికి ఇచ్చేవాడికి ఉండేవాడిని అనేది జ్ఞాపకం ఉందనుకోండి, ఎప్పుడు వెనక్కి పరిగెత్తుకెళ్ళిపోదు ఆయన. ఇప్పుడు ఇంకా ఎందుకు స్టిల్ అయి ఉన్నాడు, రేపు ఏం చేయాలన్నది ఎందుకు ఆలోచిస్తున్నాడు ఆయన అంటే, గత జీవితంలో ఆయన సంపాదించిన సంపాదన మీద కానీ, ఆయన చేసిన వ్యాపారాల మీద కానీ, పనుల మీద కానీ ఆయన నిలిచి లేడు. అందుగురించి ముందున్న దాని కొరకే వేగిరి పడుతున్నాడు. పౌలు గారు ఎంత చక్కటి మాట చెప్పాడు చూడండి. తన గతం మీద ఆయన నిలిచిపోలేదట. మన గతం మీద మనం నిలిచిపోయామనుకోండి, ఉదాహరణకు నేనే ఉన్నాను, మీరు నమ్మండి నమ్మకపోండి, దేవుని సన్నిధిలో చెప్తున్నాను, నేను నెలకి 25,000 నుంచి 30,000 సంపాదించుకోండి షోడకోట్లో. బైబిల్ బ్యాగ్ కట్టుకెళ్ళివ్వండి షాప్కి, పొద్దున్నే సాయంత్రం ఎంత అమ్మివ్వను ఎలా అమ్మివ్వను తెలిసింది కాదు. వీళ్ళందరూ తెలుసు, గణేష్ అంటే వీళ్ళందరూ తెలుసు. అవన్నీ మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, అక్కడికే పోతే బాగుండు, వీళ్ళు ఏమేస్తున్నారు, నెలంతా ఈడ్చి కొడితే వారానికి 1,500 గడికి లెక్క పెట్టుకున్న 4 వారాలు 6,000. అసలు మీలో ఎవరైనా 6,000 సంపాదిస్తున్నారా నెలకి? అట్లా లీస్ట్ అనమాట అది. ఎందుకు పనికిరానటువంటి సంపాదన అది ఒక సేవకుడిగా. కానీ నేను దాని మీద నిలబడితే వెనక్కే పరుగు. ముందుకు సాగాలంటే నేను ఏం చేయాలి? వెనకున్నవి మర్చిపోవాలి. మన గతం మీద మనం నిలబడకూడదు. 2024లో నువ్వు విజయం చూడాలంటే వెనకున్నవి మర్చిపో. అందు గురించి దూసుకుపోతున్నాడంటే ఆయన వెనకాల ఆ గతం మీద ఆయన ఏమీ స్టిల్ అవ్వలేదంట. అసలు ఆయనకి ఆ సంబంధం లేదంట. అవి గతం మీద ఆయన నిలబడలేదు. తర్వాత తన గతం తన ఆలోచనలు అధిగమించడానికి ఆయన అవకాశం ఇవ్వలేదంట. తన గత జీవితం అని చూసారా, ఆ గతం తన ఆలోచనలను అధిగమించడానికి అవకాశం ఇవ్వలేదంట. ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే మన గతం మన ఆలోచనలు పాడు చేస్తుంది. ఆ ఆలోచన వచ్చిందంటేనే మనం ముందుకి సాగలేం. అసలు ఆలోచనకి అవకాశం ఇవ్వలేదంట ఆయన ఆలోచనల్ని. ఇప్పుడు కొత్తగా నేను 2024 నేను ఎలా బతకాలి, ముందున్న వాటి కొరకు నేను ఎలా వేగిరపడాలి అని ఒక గురి పెట్టుకున్నప్పుడు ఆ గురిని పాడు చేసేది ఏంటో తెలుసా? మనం గతంలో ఎలా ఉన్నామో ఆ గతం గురించి ఆలోచించినప్పుడు ముందు ఏం చేయాలో మర్చిపోతామంట. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అది ముందు చేయాల్సింది మర్చిపోతాం. ముందు చేయాలని మనం పెట్టుకున్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్లాక్ అయిపోతాయి. దేని గురించి? మన గతాన్ని మన ఆలోచనలు అధిగమించకుండా చేయాలి. మన గతాన్ని గుర్తు చేసుకున్నామంటే కనుక మన ఆలోచనలు ఏమైపోతాయి? ఫెయిల్ అయిపోతాయి. ఆ ఆలోచనలు చంపేస్తాయి, మనల్ని చుట్టుముట్టేస్తాయి. ఏ ఆలోచనలు డెవలప్ అయిపోతాయి? ముందు తీసుకోవాల్సినటువంటి మంచి ఆలోచనలు ఏమైపోతాయి? బ్రేక్ అయిపోతాయి. అందుగురించి ఆయన వెనకున్నవి మరిచాడంట. వెనకున్నవి మర్చిపోవటం అని అంటే ముందు మనం అనుకున్నట్టు అవి కాదు. పౌలు గారు వెనకున్న వాటిని లక్కి పెట్టక, ఎవరైనా ముందున్న వాటి కోసం లక్కి పెడతారా, వెనకున్న వాటి కోసం లక్కి పెడతారా? ఎదరికి 10 అడుగులు వేయగలం, వెనక్కి 2 అడుగులు కూడా వేయలేం. ఒకసారి పరిగెట్టి చూడండి, వెనక్కి దవేలమని పడతాం, 3వ స్టెప్కే పడిపోతాం. వెనక్కి ఎవరు పరిగెట్టరు, వెనక్కి ఎవరు గురి పెట్టుకోరు, వెనక్కి వాటిని ఎవరు లక్కి పెట్టుకోరు. 2024లో నువ్వు విజయాన్ని చూడాలంటే, ఆధ్యాత్మికంగా నువ్వు ఇంకా విశ్వాసాలు వృద్ధి పొందాలని అంటే, దేవుడు కోరిన జీవితాన్ని ఈ సంవత్సరంలో నువ్వు చూడాలని అంటే వెనకున్నవి మర్చిపో.
చాలామంది మర్చిపోరండి. ఎంత ఉండేది తెలుసా? ఫోన్పేలో ఎంత? ఎప్పుడు 20,000 అలా క్యాష్ ఉండేది. 20,000 ఇప్పుడు ఒక సున్నా పోయింది. సున్నా పోయింది. ఎంత ఉంది? 200 ఉంది, లేకపోతే 2,000 ఉంది. అవి పెట్టుకున్నాం అనుకోండి, అదే బాగుందరా బాబు, అటే పోదామనిపిస్తుంది. పౌలు గారు అంటున్నాడు, గతం గహత. ఫోన్పేలో 1,00,000 ఉంటే ఏంటి, 10 లక్షలు ఉంటే ఏంటి, నాకు అది అవసరం లేదు, అయిపోయింది, దాని గొడవ నాకు లేదు. నేను ముందు ఏం చేయాలి? ఎవరైనా చనిపోయినప్పుడు శవం బా 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 అని ఏడుతుంటారు కదా, అలాగే ఏడుతుంటారు కదా. ఎవరో మధ్యలో పెద్ద మనిషి వచ్చి అంటాడు, ఒరే జరిగిపోయింది, అది జరిగిపోయింది, ముందు జరగాల్సిన కార్యక్రమాలు చూడండి రా అంటాడు. అవునా కదా? అక్కడ పడి ఏడితే దాంతోపాటు మనం కూడా కూలిపోతాం. జరగాల్సింది ఏంటి తర్వాత? అదే అంటున్నాడు పౌలు గారు. ఏమంటాడనంటే, తన గతం మీద నిలిచి ఉండలేదు, తన ఆలోచనలు ఆయన గతాన్ని అధిగమించేలాగా అవకాశం ఆయన ఇవ్వలేదు. మరొకటి ఏంటంటే, వర్తమానంలో ఆయన ఏదైతే చేయాలనుకున్నాడో దాని నుండి తొలగిపోవటానికి ఆయన గతాన్ని తన జీవితంలోనికి అనుమతించలేదంట. ఏంటి? దేన్ని అనుమతి ఇవ్వలేదు? గతాన్ని. దేని కొరకు? భవిష్యత్తులో ఏదైతే చేయాలనుకున్నాడో దాన్ని బ్రేక్ చేయకుండా ఉండటం కోసం ఆయన గతాన్ని తన జీవితంలోనికి అనుమతి ఇవ్వలేదంట. ఇచ్చి ఉంటే ఏమయ్యేదో. చాలామంది ఎలా ఉంటారో తెలుసా అండి? చాలామంది జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చుని ఉన్న సంతోషాన్ని పోగొట్టుకుంటారు. ఇవాళ మనం సంతోషించాల్సిన సమయం అండి. అందరూ కూర్చుని భోజనం చేస్తున్నాం, అందరూ కూర్చుని బంధువులు చుట్టాలు వచ్చి అందరూ సంతోషంగా ఉంటారు. మా అత్తగారే ఎక్కడ దాకా ఎందుకు, మా అత్తగారే ఆ మౌన కూర్చుని ఏడుతుంటుంది. ఏంటి అందరూ సంతోషంగా ఉన్నారు, నువ్వేంటమ్మా అక్కడ ఉన్నావంటే, కొడుకు 6 ఏళ్ళ క్రితం చనిపోయాడు. తన కళ్ళ ముందే చనిపోయాడు. చిన్న వయసు, కళ్ళ ముందు మనకు పుట్టిన పిల్లలు మన కళ్ళ ముందే పోతే చాలా బాధ ఉంటుంది. కానీ ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే తిరిగి రాడు కదా. జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు నలుగురితో ఇంకా ఉన్న బిడ్డలు వాళ్ళ పిల్లలతోటి, మనవరాళ్ళతోటి, మనవలతోటి సంతోషించాల్సిన ఆ సంతోషం నువ్వేం చేసుకుంటున్నావు? పాడు చేసుకుంటున్నావు. అందుగురించే మర్చిపోమంటున్నాడు పౌలు గారు. మర్చిపోకపోతే మన ముందుకి వెళ్ళలేం. పోనీ మర్చిపోనండి, ఆ బాధ ఏది మీకు ఒత్తి తెలుస్తుంది అంటే ఎవరిదైనా బాధ ఒకటే. కానీ మర్చిపోతే మాత్రం చాలా ప్రమాదంలో పడిపోతాం. ఆ మరుపు లేకపోతాం. ఆ గతం ఏం చేస్తుందని అంటే మన ఆలోచనలు బ్రేక్ చేస్తుంది, మనల్ని ముందుకి సాగకుండా చేస్తుంది. ఈరోజు ఆనందం గత జీవితం హరిస్తుంది. ఈరోజు ఆనందించాల్సిన ఆనందం ఏమైపోయింది? అది మింగేసింది. మన ఎలాగ ఆనందం లేదు గతం, ఇప్పుడు ఆనందించాల్సిన సమయాన్ని కూడా దేనికి వెచ్చించేసాం? దానికోసం వెచ్చించేసాం. అసలు గతము సంతోషం లేదు, ఇప్పుడు సంతోషం లేదు. ఇప్పుడు సంతోషం ఇచ్చినా మనం పోగొట్టుకుంటున్నాం అని పౌలు గారు చెప్తున్నాడు. ఎంత అద్భుతమైన సందేశం అండి ఇది. క్రైస్తవులుగా మనకి పౌలు గారి ద్వారా దేవుడిస్తున్న సందేశం అద్భుతమైన సందేశం. ఏంటి చూసాం మనం? ఆయన గతం పైన నిలిచి ఉండలేదు. ఆయన ఆలోచనలు ఆయన గతం అధిగమించలాగా ఆయన అనుమతి ఇవ్వలేదు. వర్తమానంలో కూడా ఆయన చేయదాని నుండి వైదొలిగిపోయేటట్లుగా ఆయన గతం ఆయన జీవితంలోనికి అనుమతించలేదు. మనం ఖచ్చితంగా ఈ సూత్రాలు పాటిస్తే మన ముందుకు దూసుకుపోతాం. ఇంకోటి ఏంటంటే, గతంలో చేసినటువంటి పొరపాట్లతోటి ఈ రోజుని వృధా చేసుకోలేదంట. గతంలో కొంతమంది పొరపాట్లు చేశారు, బెట్టింగ్లు గట్టి లక్షలు పోగొట్టుకున్నారు, సినిమాలకు వెళ్ళి ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసుకున్నారు, చేయరాని కార్యాలు చేసి భ్రష్ట మనసుకు తన జీవితాల్ని అప్పగించుకున్నారు. వాటిని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఇప్పుడు ఏమైనట్టు? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గత పాపాలు గుర్తుపెట్టుకోకూడదు. ఏ పాపాలు? గత పాపాలు. ఏమవుతుంది చెప్పాలి?
మనశ్శాంతి దూరం అయిపోతుందో లేదో నాకు తెలియదు, కానీ మళ్ళీ ప్రారంభించాలనిపిస్తుంది. ఎప్పుడో 10th క్లాస్లో ప్రేమించిన అమ్మాయి అలా వెళ్తుంది అనుకోండి నాతోటి, ఏదో బాగున్నట్టుంది. ఇప్పుడు ఏమవుతుంది? గుర్తేప్పుడేమో చూడరు అని ఇస్తారు. ఇప్పుడు ఏమవుతుంది అంటే మన జీవితం ఏమవుతుంది అంటే మనకి దేవుడిచ్చిన సమయం దుర్వినియోగం అయిపోతుంది. మళ్ళీ గతంలోనే పాడు చేసేసుకున్నాం ఇలాంటి కార్యక్రమాలు చేసి, ఆ రోజులన్నీ వేస్ట్ అయిపోయినాయి. మరల వాటిని గుర్తు తెచ్చుకుని ఇప్పుడు మంచి రోజులు కూడా ఏం చేసుకుంటున్నాం? దుర్వినియోగపరుచుకుంటున్నాం. అందుగురించే నేను వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే పరిగెడుతున్నాను. పాపం కూడా అంతేనండి. గతంలో మనం చాలా చెడు పనులు చేసాం. ఆ పనులు గుర్తు తెచ్చుకుని సమయాన్ని వృధా చేసుకోకూడదు. 2024 ఆ గతం గుర్తు తెచ్చుకుని మురిసిపోతుంటారు కొంతమంది, దరిద్రం కూడా. గతంలో మేము మరి ఏం చేసావు? అదే కోటలు కట్టావా, లేకపోతే ఇండియా బార్డర్ల నుంచి యుద్ధం చేసావా? పనికి మాలిన పనులు చేసావు. వాటిని గుర్తు తెచ్చుకుని మళ్ళీ రిపీట్ చేసుకుని ఆ రోజు వేస్ట్. ప్రార్థన పోద్ది ఆ రోజు, బైబిల్ చదవడం పోతుంది, అయ్యే గుర్తుకొచ్చేస్తుంటాయి అట్లకి అవకాశం ఇస్తే. ఇప్పుడు ఆ సమయం పోయింది, ఈ సమయాన్ని కూడా పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. కనుక గతంలో చేసిన పొరపాట్లతోటి ఇప్పుడున్న సమయాన్ని పాడు చేసుకోకూడదు. ఇంకొకటి ఏంటంటే పౌలు గారు చెప్పింది, అతనికి గతం కంటే భవిష్యత్తు ముఖ్యమంటున్నాడు. గతంతో పని లేదంటే ఆయనకి. ఒకవేళ గతం గురించి మాట్లాడాల్సి వస్తే రెండిటిని ఆయన ఎదుటి పెడితే, నాకు గతంతో పని లేదు, నాకు భవిష్యత్తే ముఖ్యం. అందుగురించి గతాన్ని మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుతున్నాను, నేను దాన్ని చూస్తూ ఉండిపోలేదు అంటున్నాడు. అతనికి ఏం ముఖ్యం? గతమా భవిష్యత్తా? మళ్ళీ చాలామందికి ఏం ముఖ్యం? గతమే ముఖ్యం. మీ అత్తయ్య రా అప్పుడు ఇలా చేసింది, దాని సంగతే ఇంకా తీరలేదు ఏంటి? ఇక ప్రతి సంవత్సరం అప్డేట్ అవుతూ ఉంటావా కోపంలోని? నీ అత్తగారి మీద పగ తీర్చుకునే దాంట్లో అప్డేట్ అవుతావు, నీ భర్త మీద కోపం తీర్చుకునే విషయాలు అప్డేట్ అవుతావు. చెప్తాను, 2021లో దాటిపోయాడు, 2022లో దాటిపోయాడు, 2023లో అయినాడు అంతూ చూస్తానికి. నా స్త్రీలు భార్యలు ఎంతమంది ఉన్నారండి బాబు? ఉన్నారండి, ఉంటారు. వాళ్ళ పగ ఉండి కొలదు పెంచుకుంటూ పోతారు. అలా 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 ఎలా అలా 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 పెంచుకుంటూ పోతారంట. ఎవరు పోతారు అండి? ఎవరు పోతారు? పెంచుకునే వాళ్ళు పోతారు. నిజంగా మనం ఎవరైనా ఒక 10 ఏళ్ళ క్రితం ఎవరైనా చిన్న మాట అని ఉంటే, 10 సంవత్సరాల క్రితం ఎవడ ఎన్నవాడు వచ్చి ఇప్పుడు చెప్తే, ఆ ఇన్న మాట మనల్ని ఏం చేస్తుందో తెలుసా? ఏంటి నాతో తిరుగుతుంది తొలిసేది, ఇంకా అసలు మొత్తం మర్చిపోతాం. అవునా కాదండి? గతంలో ఏవి గుర్తు తెచ్చుకోకూడదు. గతంలో జరిగిపోయినా ఎవడని చెప్పినా వినకూడదు. మనకి ఎందుకు వచ్చిందండి? మీకు విషయం తెలుసా? ఆ అమ్మాయి ఎంత ప్రేమించిందో మిమ్మల్ని చెప్దామనుకుంది, చెప్పలేదు. ఎప్పుడుది? 96లోది. అవునా? అవును. ప్రాణం పోయినంత పని అవుతుంది వీడికి. ఇక మళ్ళీ లేనిపోయిన ఆలోచనలు, సాంగ్సు, ఇక దేవుడి సాంగ్స్ ఉండవు, ప్రార్థనలు ఉండవు. ఏంటి అలా ఉన్నావు? ఏం రామయ్య అలా ఉన్నామంటే, ఏమి లేదు, నా జీవితాన్ని ఎలా పాడు చేసుకుందామా అని ఇంటి పైకప్పులు ఏమేద్దాం అన్నట్టు. ఏం చేయకూడదు? మన భవిష్యత్తు ముఖ్యం. గతాన్ని అట్టుకుని అలాడేవనుకో ఏమవుతావు? భవిష్యత్తు దెబ్బతింటుందంట. పౌలు గారు దూసుకుపోయాడంట. ఆయన ముందున్నది ఒకటే, ఉన్నతమైన పిలుపుకి దేవుడిచ్చే బహుమానం. ఆయన మామూలుగా పిలుచుకోలేదు మనల్ని. ఏమివ్వటానికి పిలిచాడు? ఉన్నతమైన బహుమానం ఇవ్వటానికి పిలిచాడు. ఇది ఒక పరుగు పందెం లాంటిది క్రైస్తవ జీవితం. పరుగు పందెంతో పోల్చాడు క్రైస్తవ జీవితాన్ని. మనం దినదినం అప్డేట్ అవుతూ ఉండాలి, వేగం పెంచుతూ ఉండాలి. పరుగులో వేగం పెంచుతూ ఉండాలి. పరిగెడుతున్నప్పుడు వెనక్కి తిరిగి పరిగెట్టండి, పడతామా? పక్కకు చూసి పరిగెట్టండి, పరిగెట్టగలమా? వెనక్కి చూసి పరిగెట్టలేము,
పక్కకి చూసి పరిగెట్టలేం. అది ఆలోచిస్తే పరిగెట్టండి. వాళ్ళు దూసిపోతాను, మన పక్క వాళ్ళు వెళ్ళిపోతుంటారు, ఇటు స్లో అయిపోతుంటాడు. ఏంటి స్లో అంటే ఏ ఆలోచన వచ్చింది, స్లో అయిపోతుంటాం. పరుగు పందెం చాలామంది ఓడిపోవడానికి కారణం అదే. అస్సలు పట్టించుకోరు, వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటారు, దానికి రీచ్ అయిపోతారు. చాలామంది 2023లో ఓడిపోయి అలిసిపోయి సతికిలిపోయారు, అలిసిపోయి సతికిలు పడిపోయారు. కొంతమంది 2024లోనికి దూసుకుని వచ్చారు. వారితో పాటు మీరు కూడా ఏం చేయాలి, దూసుకురావాలి. దూసుకురావాలంటే 2024లో అందరికంటే ముందు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, అంటే గతంలో ఈ గుర్తుపెట్టుకుని 2023లో సేద అనుభవాలు, 2023లో జరిగిపోయిన నష్టాలు, 2023లో చేసిన చెడు పనులు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు పరిగెడితే ముందుకు వెళ్ళలేరు. అలాగని చెప్పేసి మేము 2023లోని ఇవన్నీ చేసి స్లో అయిపోయాం కదండి, 2024లోనికి మీలాంటి వాళ్ళందరూ దూసుకొచ్చేసారు కదండి, ఇంకా మేము మిమ్మల్ని రీచ్ అవ్వగలమా అని ఒకవేళ మీకు ఏమైనా డౌట్ వచ్చిందనుకోండి, పౌలు గారు అదే చెప్తున్నాడు. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఒక ప్రాంతంలో గొర్రెలు తోలుకుంటూ వెళ్తారంట, రైతులు తోలుకుంటూ వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారని అంటే ఒకరోజు రెస్ట్ ఇచ్చేస్తారంట. వాటికి ఒకరోజు రెస్ట్ ఇచ్చేస్తారంట. రోజుకి 15 కిలోమీటర్లు నడుస్తాయంట ఈ మామూలుగా గొర్రెలు ఏకదాటికి తోలుకుంటూ వెళ్తే. అలా తోలుకుంటూ వెళ్తే ఇంకా కొద్ది లేట్ అవుతుంటాయంట, 14, 13 అలా పడిపోతుంటుందంట కిలోమీటర్ల సంఖ్య. అందుగురించి వాళ్ళు ఏం చేస్తారని అంటే ఓ చోట రెస్ట్ ఇచ్చేస్తారంట రోజు. అప్పుడు అవి ఏం చేస్తాయంటే 15, 16, 17, 30 వరకు వెళ్ళిపోతాయండి. రోజుకి 30 కిలోమీటర్లు కూడా నడిచేస్తాయంట. అంటే ఇదే బాగుంటుందేమో అంటే పడతలెత్తి బాగుంటుందని నేను చెప్పట్లేదు. ఒకవేళ మీరు లేట్ అయిపోయింది 2023లో మేము అలసిపోయామని అంటే కనుక మీ అలుపు ఏం చేస్తుందని అంటే నూతన బలాన్ని మీకు ఇస్తుంది. మాకంటే ముందు మీరే ఎక్కువ పరిగెత్తగలరు. వేగంగా పరిగెత్తుకెళ్ళిపోయేవాడి కంటే ఆగాగి పరిగెట్టేవాడే రీచ్ అవుతాడంట. అయితే ఇదేదో ఆగితే బాగుంటుందేమో అనుకుంటాడు మరల ఇలాంటాడు, నెగిటివ్గా తీసుకుంటారు వీళ్ళు. అదే సార్ 2024లో కూడా పడిపోయి 2 సంవత్సరాలతో కలిపి 2026లో పరిగెట్టేస్తానని అన్నాం అనుకో, ఈలోగా పరుగు పందెం ఆగిపోతే, లేదనుకుంటే ఆయనే వచ్చేసి ముందు నుంచి ఉంటే కదా. అందుగురించి అలాంటి నిర్లక్ష్య ఆలోచనలు రాకూడదు, బలహీనమైన ఆలోచనలు మనకి రాకూడదు. నేను ఎందుకు చెప్పానంటే మీకు ప్రోత్సాహకరంగా ఉంటుందన్న ఉదాహరణ చెప్పాను తప్ప అలా చేశారు సుమి. లేనిపోయింది నష్టం పెట్టుకుంటారు. పౌలు గారు మనకు నేర్పుతున్నది ఏంటంటే వెనకున్నవి మర్చిపోయి ముందున్న వాటి కొరకే వేగిరపడాలి. అప్పుడే మనం 2024లో మంచి విజయాలు చూడగలుగుతాం. మాటలో మిమ్మల్ని ఆలోచింపజేస్తానని కోరుతున్నాను, ఆలోచిస్తారనుకుంటున్నాను. ఎన్న మాటలు మీలో ఫలించాలి. దేవుడి మాటలు మీ హృదయాల్లో ఫలించేయను గాక. దేవుని చిత్తమైతే ఆదివారం మరికొన్ని సంగతులు ఆలోచించేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని